హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నామండి. చిన్నదే తీసుకున్నాము. ఈ చదివే క్రమంలో ముందుగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చూస్తాము. ఈ ప్రాసెస్లో అందులో పాస్ట్ టెన్స్ ఏంటి, ప్రెజెంట్ టెన్స్ ఏంటి, పాసివ్ వాయిసా, యాక్టివ్ వాయిసా, డైరెక్ట్ స్పీచ్లో ఉందా, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందా, ఇలాంటివన్నీ చూసుకుంటూ పోతాం. అలానే ఇనీషియల్ స్టేజ్లో ఇలాంటి చిన్న చిన్న వార్తలే తీసుకోవాలి. ఇలా చదివే క్రమంలో పూర్తి అయిన తర్వాత చదివే క్రమంలో ఇవన్నీ నేర్చుకోవాలి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఇవన్నీ చూసుకోవాలి. ఆ చూసుకుంటూనే చివరిగా ఈ చదివిన అంశాన్ని మీకు ఎంత గుర్తొస్తే అంత ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పే ప్రయత్నం చేసుకోవాలి. ఈ మాదిరిగా మీ ఫ్లూయెన్సీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏవో పేపర్ చదవమని చెప్తారు. ఇంగ్లీష్ పేపర్ చదివితే ఇంగ్లీష్ వస్తుందని చెప్తారు. కానీ ఏం చదవాలి, ఎట చదవాలి అనేది క్లారిటీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో చిన్న చిన్నవే చదవండి, పెద్ద పెద్దవి చదవనవసరం లేదు. మాకు అలవాటు అవుతుంది అనే క్రమంలో అలవాటు అయింది, మాకు కాస్త చెప్పగలుగుతున్నాం అనేసరికి కాస్త పెద్దవాటికి వెళ్ళొచ్చు. స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద ఉపోద్ఘాతాలు, ఎడిటోరియల్ కాలమ్స్, స్పోర్ట్స్ కాలమ్స్ ఇలాంటివన్నీ తీసుకుని చదివితే మీకు ఇంగ్లీష్ అంటే భయం వచ్చే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో చూద్దామండి, ఈ చిన్న వార్త తీసుకుందాము. ఇందులో వాట్ ఈస్ వాట్ అనేది చూద్దాం. రైట్, యూత్స్ డెత్. ఏంటండి యూత్స్ డెత్? అపోస్ట్రఫీ చుక్క పెట్టారంటే అర్థం ఏమిటి? యొక్క అని అర్థం అండి. ఏంటండి ఈ చుక్క ఇలా పెట్టారు అంటే యొక్క. యూత్స్ డెత్, యవ్వనస్తుని యొక్క మరణం. విలేజెస్, ఏంటండి విలేజెస్, గ్రామస్తులు. అలెజ్, విలేజెస్ అలర్జ్ పోలీస్. టోచా, ఈ వర్డ్ చూడండి, టోచా. ఇందులో ఓఆర్ ఉందండి, అలాగే యూఆర్ ఉంది. మీరు బాగా గమనించవచ్చు, ఓ అంటే వావెల్, యు అంటే కూడా వావెల్. ఇలా అచ్చు వచ్చి తర్వాత ఆర్ వస్తే ఆర్ని పలకనవసరం లేదు. టోచా, FORMEA, ఫోమా. FARMEA, ఫామా. NEA, నియా, డియా, సినియా, జూనియా, ఓవా. సెమిస్టర్, మినిస్టర్, క్యాలిక్యులేటర్, కంప్యూటర్, అలా అనమాట అండి. రైట్, టార్చర్ అని చదవకూడదు, టోచా అయిపోయింది. యూత్స్ డెత్, విలేజెస్ అలెజ్, అలెజ్ అంటే ఆరోపించడం, పోలీస్ టోర్చర్. ఓకేనా, యువకుని యొక్క మరణము, గ్రామస్తులేమో ఆరోపిస్తున్నారు పోలీస్ టార్చర్ ఉందని. రైట్, చూద్దామండి, మ్యాటర్లోకి వెళ్తే క్లియర్గా తెలుస్తుంది. విలేజెస్ చూడండి, విలేజెస్ గ్రామస్తులు. స్టేజ్డ్, V2 అండి, సబ్జెక్ట్ ఏమో విలేజెస్. స్టేజ్డ్ అంటే నిర్వహించడము, చేయటం. స్టేజ్డ్ ఎ ప్రొటెస్ట్, ప్రొటెస్ట్ అంటే నిరసన. నౌన్గా తీసుకుంటే నిరసన, వర్బ్గా తీసుకుంటే నిరసించు, నిరసన తెలుపు. రైట్, ప్రొటెస్టర్స్ అంటే నిరసనకారులు. స్లోగన్ అంటే నినాదం. డౌన్ డౌన్, జై జై అని అంటారు కదా, స్లోగన్ అంటాం, నినాదం. ప్రొటెస్ట్ అంటే నిరసన. ప్రొటెస్ట్, ప్రొటెస్టెడ్, ప్రొటెస్టెడ్ నిరసించు. ప్రొటెస్టర్స్ అంటే నిరసనకారులు. రైట్, విలేజెస్ స్టేజ్డ్ ఎ ప్రొటెస్ట్ ఎట్ కొండ కేనుగువ విలేజ్ ఇన్ రాంభద్రాపురం మండల్ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఆన్ ట్యూస్డే. మంగళవారం నాడు సోన్సో గ్రామానికి చెందిన గ్రామస్తులు సోన్సో చోట నిరసన కార్యక్రమాన్ని తెలిపారంటండి. నిరసన తెలిపారంట, నిరసన నిర్వహించారట. విలేజెస్ స్టేజ్డ్ ప్రొటెస్ట్ అట్ సోన్సో విలేజ్ ఇన్ రామభద్రాపురం మండల్ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఆన్ ట్యూస్డే. అప్పుడు ఏం చెప్పారు? అలర్జింగ్. ఎందుకండి అలర్జింగ్ అంటే? ఆరోపిస్తూ. that a youth, Manikanta, 25, died due to third degree methods used on him at Saluru police station in Parvatipuram Manyam district. ఏంటండి ఈ అబ్బాయి, ఈ 25 ఏళ్ల వయసు కలిగిన ఈ కుర్రాడు ఈ పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వల్ల చనిపోయాడు అని చెప్పేసి ధర్నా నిర్వహించారండి. ఓకేనండి, ఈ ధర్నా నిర్వహించి ఏమని ఆరోపిస్తూ ఉన్నారండి వీళ్ళు పోలీసుల పైన? ఈ 25 ఏళ్ల మణికంఠ అనే వ్యక్తి పైన థర్డ్ డిగ్రీ అప్లై చేయడం వల్ల చనిపోయాడని ఆరోపిస్తూ ఉన్నారంటండి. ఎవరు? సాలూరు పోలీస్ స్టేషన్స్. రైట్, నెక్స్ట్ అండి, అకార్డింగ్ టు ద ప్రొటెస్టర్స్,
అకార్డింగ్ టు అంటే ఏంటండి, ప్రకారము, అనుసరించి, యాజ్ పర్, రైట్. అకార్డింగ్ టు ద ప్రొటెస్టర్స్, నిరసనకారులు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ప్రకారము మణికంఠ వాజ్ అరెస్టెడ్, పాసివ్ వాయిస్ అండి. మణికంఠ ఈజ్ సబ్జెక్ట్ హియర్, వాజ్ అరెస్టెడ్ ఈజ్ వర్బ్ హియర్, ఇట్స్ ఎ పాసివ్ వాయిస్. మణికంఠ వాజ్ అరెస్టెడ్, మణికంఠ అరెస్ట్ చేయబడ్డాడు బై ద పోలీస్ ఆన్ August 7th, 2026 ఆన్ ద చార్జెస్ ఆఫ్ జ్యువెలరీ థెఫ్ట్. చార్జెస్ ఆఫ్ జ్యువెలరీ థెఫ్ట్ అంటే, చార్జెస్ అంటే ఆరోపణలు, ఓకేనా. ఈ బంగారు ఆభరణాల దొంగతనమైన ఆరోపణల పైన మణికంఠ అన్న వ్యక్తి August 7వ తారీఖున అరెస్టు గావింపబడ్డాడు, రైట్. మణికంఠ వాజ్ అరెస్టెడ్ బై ద పోలీస్ ఆన్ August 7th, ఆగస్ట్ యాక్చువల్గా, రైట్. నెక్స్ట్ అండి, ఇదండి ఫస్ట్ పారాగ్రాఫ్. నెక్స్ట్ చూద్దాం. On August 8th, he was admitted to the community health center in Saluru after his health deteriorated. డిటీరియరేట్ అంటే క్షీణించడం అండి, కాస్త కష్టమైన పదం. డిటీరియరేట్ అలా చదవాలి. దానికి ఈజీ పదం ఏంటంటే వర్సన్. ఏంటండి, WORSE అనండి, క్షీణించు. వర్సన్ క్షీణించు, క్షీణింపజేయు, రెండు రకాల అర్థాలు. వర్సన్. డిటీరియరేట్ అంటే కూడా అదే అర్థం. సో మళ్ళీ ఇంకొకసారి, on August 8th he was admitted, మణికంఠ was admitted, పాసివ్ వాయిస్ అండి. మణికంఠ అడ్మిట్ చేయబడ్డాడు అంటండి టు ద కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్ సాలూరు ఆఫ్టర్ హిస్ హెల్త్ డిటెరియేటెడ్ సడన్లీ. అతని యొక్క ఆరోగ్యం సడన్గా క్షీణించడంతో అతను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అడ్మిట్ చేయబడ్డాడంటండి. ఎప్పుడు? August 8వ తారీఖు. ఎప్పుడు అరెస్ట్ చేశారు అతని? August 7th అరెస్ట్ చేశారు. నెక్స్ట్ అండి, లేటర్, లేటర్ అంటే తరువాత, కాలానికి సంబంధించి తరువాత అంటే లేటర్. ఒకవేళ ఇలా రాస్తే ఏంటి మరి, LATTER రాస్తే ఎవరి గురించైనా, రెండవ వస్తువు, ఇలా 2 things గురించి మాట్లాడేటప్పుడు 2 T's పెడతామండి. దీన్ని ఎలా చదవాలి? లాట అని చదువుతామండి. ఫనెటిక్లో రాస్తున్నాను, లాట. ఒకవేళ ఇది ఎలా ఏంటి, LATER, ఇది ఎట్టు చదవాలి? లేటర్ అంటే అర్థం ఏమిటి? తరువాత. I'll call you later, talk to you later, తర్వాత మాట్లాడతా, రైట్. LATTER అయితే later. One incident happened. In this incident, the driver and cleaner involved, the latter person died on the spot. ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. The latter person died on the spot అంటే రెండో వాడు ఎవరు? క్లీనర్ చనిపోయాడు. దట్ ఈస్ ద మీనింగ్. లేటర్ డిఫరెన్స్ అదండి, రైట్. నెక్స్ట్, later he was shifted to a private hospital in Vijayanagaram where he died on Monday. Family members including the deceased person's mother Anuradha alleged that her son was severely beaten by the police leading to his death. మళ్ళీ ఏంటండి ఏమైంది? August 7వ తారీఖునేమో అరెస్ట్ చేశారు, 8నేమో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అడ్మిట్ చేయబడ్డాడు. ఎందుకట? అతని యొక్క ఆరోగ్యం క్షీణించడంతో. లేటర్ దర్మిలా, తర్వాత హీ వాజ్ షిఫ్టెడ్ టు ప్రైవేట్ హాస్పిటల్. మళ్ళీ అతను ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి మళ్ళీ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయబడ్డాడంటండి, విజయనగరం. వేయా హీ డైడ్ ఆన్ మండే, ఎక్కడైతే మరణించాడో సోమవారం నాడు అక్కడ అనమాట అండి. నెక్స్ట్, ఫ్యామిలీ మెంబర్స్. ఏంటండి? ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ నుంచి చదువుతున్నా. ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ ద డిసీజ్డ్ పర్సన్స్ మదర్. డిసీజ్డ్ అంటే ఎవరండి? చనిపోయిన వ్యక్తి యొక్క తల్లి అనురాధ, కుటుంబ సభ్యులు, అలాగే అతని యొక్క తల్లి అనురాధ అలర్జ్డ్, ఆరోపించారు. ఏమని? దాట్ హర్ సన్ వాజ్ సివియర్లీ. ఏంటండి? ఎలా చదవాలి? సివియర్లీ, తీవ్రంగా, బీటన్ బై ద పోలీస్ లీడింగ్ టు హిస్ డెత్. ఓకేనండి. వాళ్ళు ఏమని ఆరోపించారంటే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో మణికంఠ తీవ్రంగా పోలీసుల చేత కొట్టబడ్డాడంట, అది తన మరణానికి దారి తీసిందంట. ఈ రకంగా ఆరోపించారు. నెక్స్ట్ అండి, ద locals said that they would continue to agitate. Agitate అంటే ఏంటండి? నిరసించు, రైట్. టు ప్రొటెస్ట్కి ఆల్టర్నేటివ్ పదం అండి. టు agitate till the concerned police personnel
సంబంధిత పోలీస్ ఆఫీసర్స్ ఆర్ సస్పెండెడ్ ఆర్ పేమెంట్ ఆఫ్ కాంపన్సేషన్ నష్టపరిహారం ఈజ్ గివెన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద డిసీజ్డ్. ఈ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు, అలాగే సంబంధిత పోలీస్ అధికారులు దేనికి సంబంధిత, ఎవరైతే కొట్టారో ఎవరైతే చనిపోయేటట్టుగా చేశారో వాళ్ళు సంబంధిత పోలీస్ ఆఫీసర్స్ అందరూ సస్పెండ్ అయ్యేంత వరకు మేము ఈ ఎజిటేషన్, ఈ నిరసన, ఈ ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తామని చెప్పారంటే. పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ ఎస్పీ మాధవ్ రెడ్డి డినైడ్ ద ఎలిగేషన్స్. ఈ ఆరోపణలు ఆయన తిరస్కరించారంట. డినై అంటే తిరస్కరించడం. అండ్ సెడ్, ఇంకా చెప్పారు, దాట్ మణికంఠ డైడ్ డ్యూ టు హై ఫీవర్. ఎలిగేషన్స్, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరించారు, కాదన్నారు. అలాగే ఇంకేమన్నారంటే దాట్ మణికంఠ డైడ్ డ్యూ టు అంటే కనుక, కారణంగా, హై ఫీవర్ తీవ్రమైన జ్వరం కారణంగా చనిపోయాడు. అండ్ అదర్ హెల్త్ కాంప్లికేషన్స్, మరిన్ని ఆరోగ్య సమస్యల వల్ల మరియు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల తీవ్రమైన జ్వరం కారణంగా చనిపోయాడు అని అంటున్నారు. రైట్. ద ఎస్పీ సెడ్ దట్ although the court had remanded him on the allegation in the theft. ఈ దొంగతనం ఎలిగేషన్లో, ఆరోపణలో అతనికి కోర్టు ఏంటండి రిమాండ్ విధించినప్పటికీ కూడాను, ఆల్దో అంటే ఏంటండి అయినప్పటికీ, అయినా కానీ, ద ఎస్పీ సెడ్ దట్ although the court had remanded him on the allegation in the theft, he was not sent to jail due to his ill health. అతని అనారోగ్య కారణంగా కోర్టు అతనికి రిమాండ్ విధించినప్పటికీ కూడా అతను జైలుకి పంపించబడలేదు. ఇక్కడ మరలా పాసివ్ వాయిస్ అండి. డ్యూ టు 2 సార్లు వచ్చిందంటే 1 సారి సరిపోతుంది. నెక్స్ట్ అండి, ఇంకేం చెప్పారు. హీ సెడ్ దాట్ ద డిపార్ట్మెంట్ హ్యాడ్ ఎక్స్టెండెడ్ మెడికల్ ఎయిడ్ అంటే సహాయం, ఇనీషియలీ ఫర్ హిస్ క్విక్ రికవరీ. ఏంటండి అతను ఇంకా ఏం చెప్పారు ఎస్పీ ఏంటంటే, ఈ మెడికల్ ఎయిడ్ కూడా అందించారంటండి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి ఆరోగ్యానికి సంబంధించి అతనికి మెడికల్ సహాయం, ఓకేనా, ఈ మందులు ఇవ్వడం ఇలాంటివన్నీ సహాయాన్ని కూడా అందించాము అతను రికవర్ అయ్యేదానికి అని చెప్తారు. ఎస్, ఇదే వార్తని మనము ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ హ్యాపెండ్ హియర్, some villages, a particular village of Manyam, Parvatipuram Manyam district, they staged a protest against police people, alleging that the police people used third degree on a person called 25 years old Manikanta on a particular date. Actually, Manikanta was arrested regarding a theft case, jewelry theft case on August 7th. Right. The next day, he was admitted in a particular hospital, community health center, due to his ill health and all. The next day, on 8th of August, again he was admitted into a private hospital, where he died on Monday. The family members and the deceased person's mother, is Manikanta's mother alleged that the police people used third degree on Mr. Manikanta, and the third degree is the reason behind the death of her son Manikanta and all. On the other hand, the local people are saying that they would continue or their protest against the police people until concerned police officials are suspended and compensation regarding this issue to the family members. And coming to the other part here, Parvatipuram Manyam district SP Madhav Reddy denied the allegations of the villages and all. SP told the media that Manikanta was arrested in a theft case. The court also had remanded for jail and all. Even though the court had remanded him, the police people did not send him to the jail because of his health condition and all. He is also saying that the police department has extended medical aid for the quick recovery of Mr. Manikanta.
దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆఫ్ మన్యం, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ అండ్ ఆల్. దిస్ ఈజ్ హౌ. ఈ మాదిరిగా తెలుగు నుంచి ఇంగ్లీష్కి మొదటగా చదువుకోండి, దాంట్లో పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, టెన్సెస్ అవి నేర్చుకోండి, చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చదవండి. రైట్? ఈ మాదిరిగా మీ ఫ్లూయెన్సీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బై ద వే, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర 2 రకాల ఆన్లైన్ బ్యాచెస్, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఒకటేమో బేసిక్స్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు, అంటే మేము మొదటి నుంచి నేర్చుకుంటాం, టెన్సెస్ నేర్చుకుంటాం, ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ నేర్చుకుంటాము, రైటింగ్ సెంటెన్సెస్ నేర్చుకుంటాం అనే వాళ్ళందరికీ కోసం బేసిక్ బ్యాచ్ జరుగుతూ ఉందండి. అలానే మాకు కాస్త ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, మాకు ఫ్లూయెన్సీ ఇంప్రూవ్మెంట్ కావాలి, స్పీకింగ్ ప్రాక్టీస్ కావాలి, కాన్వర్సేషన్ ప్రాక్టీస్ కావాలి, లేకపోతే ఈమెయిల్ రైటింగ్ కావాలి, లెటర్ రైటింగ్ కావాలి, డ్రాఫ్టింగ్ కావాలి అనే వాళ్ళ కోసం అడ్వాన్స్డ్ లెవెల్లో మరొక బ్యాచ్ జరుగుతూ ఉందండి. మీరు దేనికి సరిపడతారు అనేది, మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటే అది మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీరు నేర్చుకోవచ్చు. రైట్? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.